ప్రియురాలితో ఆమిర్ ఖాన్ మూడో పెళ్లి. అతిథుల కోసం పసందైన వంటకాలు. మెనూ ఇదే. బాలీవుడ్ లో ప్రేమలు, బ్రేకప్లు, పెళ్లిళ్ళు, విడాకులు ఇవన్నీ కొత్త విషయాలు కావు. కానీ కొన్ని పెళ్లిళ్లు మాత్రం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోతాయి. ముఖ్యంగా ఆ పెళ్లి ఓ సూపర్ స్టార్ ది అయితే అభిమానుల ఆసక్తి మరింత ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు అలాంటి వార్తతో మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్. సినిమాలో కొత్త కథలను ఎంచుకోవడంలో ఎంత ధైర్యంగా ఉంటారో, వ్యక్తిగత జీవితంలో కూడా తన నిర్ణయాలను అంతే స్పష్టంగా తీసుకుంటూ వచ్చిన ఆమిర్ ఖాన్ ఇప్పుడు జీవితంలో మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు. 61 ఏళ్ల వయసులో మూడోసారి పెళ్లి పీటలెక్కనున్న ఆమిర్ ఖాన్ తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్ ను జీవిత భాగస్వామిగా చేసుకోబోతున్నారు. అయితే ఈ పెళ్లిలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న విషయం కేవలం వివాహం మాత్రమే కాదు, అతిథుల కోసం సిద్ధం చేసిన ప్రత్యేక ఏర్పాట్లు. అత్యంత ప్రైవేట్ గా జరగనున్న వేడుక, స్వయంగా ఆమిర్ గౌరీ రూపొందించిన ఫుడ్ మెనూ, ఇవన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాధారణంగా బాలీవుడ్ స్టార్ హీరోల పెళ్లి అంటే రాజస్థాన్ లోని రాజభవనాలు, విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్స్, కోట్ల రూపాయల డెకరేషన్స్, వందలాది మంది సెలబ్రిటీలు, భారీ రిసెప్షన్స్, మీడియా లైవ్ కవరేజ్, ఇవన్నీ కామన్ గా చూస్తుంటాం. కానీ ఆమిర్ ఖాన్ మాత్రం మరోసారి తన స్టైల్ ఏంటో చూపించారు. ఎలాంటి హడావుడి లేకుండా, ఎలాంటి ఆర్భాటం లేకుండా కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొనేలా తమ ఇంట్లోనే ఈ పెళ్లి వేడుకను నిర్వహించారని నిర్ణయించుకున్నారు. అందుకే ఈ వెడ్డింగ్ కు కేవలం 100 నుంచి 150 మంది మాత్రమే ఆహ్వానించబడ్డారని సమాచారం. ఇక ఆ వేడుకలో ఆమిర్ కుటుంబ సభ్యులతో పాటు ఆయన కుమారుడు జునైద్ ఖాన్, కుమార్తె ఐరా ఖాన్, కుమారుడు ఆజాద్ పాల్గొనున్నారు. అలాగే గౌరీ స్ప్రాట్ కుటుంబ సభ్యులు, ఆమె కుమారుడు, ఆమిర్ కు అత్యంత సన్నిహితులైన కొందరు దర్శకులు, నిర్మాతలు, నటులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పెళ్లికి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదే వెడ్డింగ్ మెనూ. సినిమాలో పర్ఫెక్షన్ కోసం ఎంత శ్రద్ధ తీసుకుంటారో, తన పెళ్లిలో అతిథులకు అందించే భోజనం విషయంలో కూడా ఆమె ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారట. వచ్చిన అతిథులకు ఇంట్లో జరిగిన పెళ్లి అనుభూతి కలిగేలా సింపుల్ గా కనిపించిన, రుచిలో మాత్రం ఎక్కడా రాజీ పడకుండా ప్రత్యేకమైన వంటకాలను ఎంపిక చేసినట్లు సమాచారం. ఉత్తర భారతీయ వంటకాలతో పాటు కొన్ని ప్రత్యేక ప్రాంతీయ వంటకాలు, వెజ్, నాన్ వెజ్ ఐటమ్స్, సంప్రదాయ స్వీట్స్, హెల్దీ ఫుడ్ ఆప్షన్స్, ఇలా అన్ని వర్గాల అతిథులను దృష్టిలో పెట్టుకుని మెనూను సిద్ధం చేసినట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మెనూ ఎంపికలో కూడా గౌరీ స్ప్రాట్ స్వయంగా పాల్గొన్నట్లు సమాచారం. అతిథులకు ఆత్మీయతను అందించేలా, ఇంటి వంట రుచిని గుర్తు చేసేలా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ పెళ్లి వార్త బయటకు వచ్చిన తర్వాత అందరి దృష్టి ఇప్పుడు గౌరీ స్ప్రాట్ వైపు మళ్లింది. అసలు గౌరీ స్ప్రాట్ ఎవరు? ఆమె సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి కాదు. గ్లామర్ ప్రపంచానికి దూరంగా తన వ్యాపార రంగంలో విజయవంతంగా కొనసాగుతున్న మహిళ. చాలా సంవత్సరాలుగా ఆమిర్ కు సన్నిహితురాలుగా ఉన్న గౌరీతో స్నేహం క్రమంగా ప్రేమగా మారిందని, ఆ తర్వాత ఇద్దరు జీవితాంతం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారని బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో స్వయంగా ఆమిర్ ఖాన్ తన వివాహం గురించి మాట్లాడారు. మా పెళ్లి చాలా ప్రైవేట్ గా జరుగుతుంది. మా ఇంట్లోనే కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకుంటున్నాం. అందరి ప్రేమ, ఆశీస్సులు మాకు కావాలి. మా జీవితంలో ఇది కొత్త ప్రయాణం అంటూ ఆయన చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఆమిర్ ఖాన్ వ్యక్తిగత జీవితాన్ని పరిశీలిస్తే 1986లో ఆయన రీనా దత్తాను ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు జునైద్ ఖాన్, ఐరా ఖాన్ జన్మించారు. కొన్నేళ్ల తర్వాత ఇద్దరు విడిపోయినప్పటికీ పిల్లల విషయంలో ఎప్పుడూ బాధ్యతగా వ్యవహరించారు. తర్వాత దర్శకురాలు కిరణ్ రావుతో ప్రేమలో పడి వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఆజాద్ జన్మించాడు. అయితే 2021లో పరస్పర అంగీకారంతో విడిపోయినట్లు ప్రకటించారు. విడిపోయిన తర్వాత కూడా మంచి స్నేహితులుగా కలిసి పనిచేస్తున్నామని ఆమిర్, కిరణ్ ఇద్దరు అనేక సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు గౌరీ స్ప్రాట్ తో మూడోసారి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. అయితే ఈ నిర్ణయం సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అభిమానులు జీవితంలో సంతోషంగా ఉండే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది, కొత్త జీవితానికి శుభాకాంక్షలు అంటూ అభినందిస్తుండగా, మరికొందరు ఇది ఆమిర్ కు మూడో పెళ్లి అంటూ చర్చిస్తున్నారు. అయితే ఈ విమర్శలు, ప్రశంసలు ఎలా ఉన్నా ఆమిర్ మాత్రం తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఎంతో ప్రశాంతంగా ప్రారంభించాలనే నిర్ణయంతో ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాల్లో ఎన్నో ప్రేమ కథలను ప్రేక్షకులకు అందించిన ఈ స్టార్ హీరో ఇప్పుడు తన నిజ జీవితంలో మరో ప్రేమ కథకు కొత్త ఆరంభం పలుకుతున్నారు.